ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి యార్డ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పత్తి బస్తాలన్నీ అగ్నికీలల్లో తగలబడుతున్నాయి. సెలవు దినం కావడంతో సిబ్బంది సకాలంలో చేరుకోలేకపోయారు. అందుకని ఆల్మోస్ట్ డివైడ్ చేయొచ్చు. దాన్ని ముట్టుకోమని ఇచ్చాడు. ఆ బస్తాలు పైకి అయిపోయాడు. మధు ఆ బస్తాలు పైకి అయిపోయినాయి. అది పైకి అయిపోయాడు కొద్దిగా పైకి అయిపోయింది. ముదిగొండ నుంచి ఉండే ఇక్కడ ముదిగొండలో ఉన్నట్టుంది కదా. అవి కూడా వస్తాయి బస్తాలు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి యార్డ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పత్తి బస్తాలన్నీ అగ్నికీలల్లో తగలబడుతున్నాయి. సెలవు దినం కావడంతో సిబ్బంది సకాలంలో చేరుకోలేకపోయారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఫైర్ ఇంజన్స్ ఏమైనా వచ్చాయా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ యార్డులో నిల్వ ఉంచినటువంటి ఒక్కొక్క షెడ్ నుంచి మరొక షెడ్కు ఈ మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. సకాలంలో స్పందించకపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడానికి గమనించినటువంటి స్థానికులు ఫైర్ స్టేషన్ కి సంబంధించినటువంటి సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ వారు సకాలంలో చేరుకోలేదని చెప్తున్నారు. గత 5 రోజులుగా మార్కెట్ సెలవులో ఉంది. 2 రోజులు శని ఆదివారాలు సెలవు దినాలు, దాని తర్వాత 3 రోజులుగా పండుగ దినాలు, సోమ మంగళ బుధవారాలుగా పండుగ దినాలు. సో 5 రోజులుగా మార్కెట్ కి పత్తి రాలేదు. కానీ ఈ మార్కెట్ యార్డ్ లో నిల్వ ఉంచినటువంటి పత్తి అంతా కూడా వ్యాపారులు శుక్రవారం కొనుగోలు చేసినటువంటి పత్రిక చెప్తున్నారు. వ్యాపారులు ఇల్లీగల్ గా దీన్ని యాక్చువల్ గా పత్తి కొనుగోలు చేసిన తర్వాత ఒక పూట లేదంటే ఒక రోజు 24 గంటల్లో అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలనేటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది మార్కెట్ అధికారులు అండ చూసుకొని మార్కెట్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది ప్రోద్బలంతో వీటిని మార్కెట్ యార్డ్ లోనే నిల్వ ఉంచుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇది కొనుగోలుదారులు కొనుగోలు చేసినట్టు పత్తిగా చెప్తా ఉన్నారు. వందలాది బస్తాల పత్తి ఆ మార్కెట్ యార్డ్ లో నిల్వ చేసి ఉంది. ఏ కారణం చేత మంటలు చెలరేగాయన్నది ప్రస్తుతానికి సమాచారం రానప్పటికీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్, మార్కెట్ కి సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎవరు కూడా సకాలంలో స్పందించకపోవడంతో వందల బస్తాలకు సంబంధించినటువంటి పత్తి అగ్నికి ఆహుతైపోయింది. ఆలస్యంగా చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఇప్పుడిప్పుడే ఆ ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి పోలీసులు కూడా హెల్ప్లెస్ గా నిలబడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఫోన్ చేసిన తర్వాత చాలా సేపటి దాకా కనీసం ఫైర్ సిబ్బంది నుంచి రెస్పాన్స్ రాలేదని అక్కడ మంటలార్పుతున్నటువంటి యువకులు చెప్తా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఇమ్మీడియట్ గా అలర్ట్ అయి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని చెప్తున్నారు. 5 రోజులుగా మార్కెట్ కి ఒక బస్తా పత్తి కూడా రానప్పుడు ఇన్ని వందల బస్తాల పత్తి ఎక్కడ ఉంది? ఇంకా ఈ అనేక షెడ్లు ఉన్నాయి వ్యవసాయ మార్కెట్ లో. అన్ని షెడ్లలో కూడా పత్తి నిల్వ చేసినటువంటి దృశ్యాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి యువకులు, తర్వాత ఆ వ్యాపారులకు సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి ఆ పత్తి బస్తాలను పక్కకు లాగేటువంటి ప్రయత్నం చేసి కొంతలో కొంత సేవ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఇందులో ఫైర్ సేఫ్టీ లేదు. గతంలో ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ ఫైర్ స్టేషన్ ను సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అధికారులు దాని మీద దృష్టి పెట్టడం లేదు. ఫైర్ ఇంజిన్ కూడా పక్కనే ఉండేటువంటి ఫైర్ ఇంజిన్ కూడా రావడానికి సమయం పట్టింది. ఫైర్ సిబ్బంది అందుబాటులో లేకపోవడం, పండగ రోజు కావడమా, లేకపోతే ఆలస్యం కావాలని చేశారా, లేకపోతే ఎవరు అలర్ట్ గా లేకపోవడం వల్ల జరిగిందా? ఫైర్ సేఫ్టీ అనేది ఫైర్ సిబ్బంది అనేటువంటి 24/7 పండుగ రోజుల్లో కూడా అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. కానీ ఏ కారణం చేత డిలే అయిందో కానీ డిలే కావడం, వాస్తవంగా పక్కనే ఉంటుంది ఫైర్ స్టేషన్ కూడా, కానీ సకాలంలో చేరుకోకపోవడం వల్లనే దాదాపు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పత్తి అంతా కాలిపోయింది. ప్రస్తుతం కూడా మంటలు పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. పక్కన షెడ్లలో నిల్వ చేసినటువంటి పత్తికి వ్యాపించకుండా యువకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ మంటలన్నింటినీ కూడా అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కొద్ది రోజుల క్రితం కూడా ఇక్కడే ఉన్నటువంటి పత్తి బస్తాలు దాదాపు 3-4 నెలల క్రితం కూడా ఒకసారి పత్తి మార్కెట్ యార్డ్ లో ఇదే రకమైనటువంటి మంటలు చెలరేగాయి. కానీ అధికారులు మాత్రం
దాని నుంచి పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే మార్కెట్ యార్డ్లలో నిల్వ చేయకూడదు అనేటువంటి నిబంధన ఉంది. ఏ కొనుగోలుదారు అయితే కొనుగోలు చేస్తాడో, ఏ వ్యాపారి అయితే కొనుగోలు చేస్తాడో వారు తక్షణం వాళ్ళ గుడౌన్కు తీసుకెళ్లాలి, లేదంటే అక్కడ నుంచి లిఫ్ట్ చేసి సంబంధిత వాళ్ళ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లేస్ కు తీసుకెళ్లిపోవాలి. కానీ ఇక్కడ ఖమ్మం మార్కెట్ లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. ఎవరి ఇష్టం వచ్చేట్టు వాళ్ళు బిహేవ్ చేయటము, కమిషన్లు, దాంతో పాటు అదనంగా వచ్చేటువంటి ఆదాయం సమకూర్చుకోవడంలో భాగంగా ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడి ఉంటారని కూడా అంటున్నారు. అసలు మార్కెట్ యార్డ్ లో పత్తి ఎందుకు నిల్వ ఉందనేటువంటి విషయాన్ని మార్కెట్ అధికారులు తేల్చాల్సిన అంశం ఉంది. ఏదేమైనా పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. వాటిని అదుపులోకి చేసేందుకు ఇప్పుడే ఫైర్ స్టేషన్ సిబ్బంది ఇక్కడ చేరుకున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానిక యువకులు అందరూ కలిసి కూడా దాన్ని ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సింధూర, సాంబా, ఇప్పటి వరకు ఎన్ని క్వింటాల పత్తి మంటల్లో ఆహుతైంది అని అంచనా వేస్తున్నారు? ఆస్తి నష్టం ఎంతవరకు జరిగింది? లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది సింధూర. ఎందుకంటే దాదాపు క్వింటాల్ పత్తి 10,000 రూపాయల దాకా, 6 నుంచి 10,000 రూపాయల దాకా పలుకుతుంది. మొత్తం కూడా తగలబడ్డ పత్తిలో ఏ గ్రేడ్ పత్తి ఉండొచ్చు, బ్రీ గ్రేడ్ పత్తి ఉండొచ్చు, ఏదైనా కానీ వందలాది క్వింటాల పత్తి కాలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక బస్తా కాలిపోయిందంటే 5 నుంచి 6,000 రూపాయలు కాలిపోయినటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు ఉన్న సమాచారం ప్రకారం కొన్ని వందల బస్తాలు, దాదాపు 500-600 బస్తాలు ఇప్పటివరకే అగ్నికి ఆహుతైపోయాయి. ఎందుకు పనికి రాకుండా బూడిదైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 10-15 లక్షలు, 20 లక్షల రూపాయల దాకా ఈ ఆస్తి నష్టం జరిగి ఉంటుంది. ఇంకా ఇది కనుక పక్కన ఉన్నటువంటి షెడ్లలో నిల్వ చేసినటువంటి పత్తి బస్తాలకు మనకు స్పష్టంగా దృశ్యాల్లో కూడా చూడొచ్చు. పక్కన ఉన్నటువంటి పత్తి బస్తాలను యువకులంతా కూడా పక్కకు లాగేస్తున్నటువంటి పరిస్థితి. ఆ బస్తాలను కనుక అట్లే ఉంచితే కనుక ఇంకా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. లక్షల్లోకి నుంచి కోట్ల రూపాయల దాకా వెళ్లేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక బస్తా దాదాపు 8,000 రూపాయలు యావరేజ్ లో చూసుకుంటే 6 నుంచి 10,000 ఉంటుంది. యావరేజ్ న 8,000 రూపాయలు లెక్క కట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్పోర్ట్ చేయకుండా తీసుకొచ్చి పెట్టినటువంటి పత్తిది. దీని ఒక పత్తి నష్టమే కాదు, అక్కడ ఉన్నటువంటి మిగతా షెడ్లకు సంబంధించినటువంటి నష్టం ఉంటుంది. అక్కడ కరెంటు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కాలిపోతుంది. షెడ్ కూడా పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి ఈ నష్టం అంతా కూడా రేపు అధికారులు అంచనా వేసిన తర్వాత అసలు ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది ఒక స్పష్టమైనటువంటి అవకాశం వస్తుంది. కానీ వందలాది పత్తి బస్తాలు మాత్రం కాలిపోతా ఉన్నాయి. ఇంకా ఆ మంటల పక్కకు వ్యాపిస్తున్నాయి. వాటిని ప్రస్తుతం అదుపు చేసేటువంటి పనిలో ఫైర్ సిబ్బంది ఉన్నారు. సింధూర, సాంబా, ఇప్పటికైతే చాలా లక్షలలో అయితే ఆస్తి నష్టం జరిగింది. మంటలను అదుపు చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అంటున్నారు? ప్రస్తుతానికి ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు, అట్లాగే పోలీసులు రంగంలో దిగారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక యువత కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదంతా ఖచ్చితంగా కాలిపోతుంది. కానీ ఆ పక్కన ఉన్నటువంటి పత్తి బస్తాలను ఎంత సమయంలో డిటాచ్ చేసేసి మంటలు వ్యాప్తి చెందకుండా తీసుకునేటువంటి జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. దాదాపు ఇంకొక 20 నుంచి అరగంట పాటు, 20 నిమిషాల నుంచి ఒక 30 నిమిషాల సమయం మేర పట్టేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మంటలు అదుపు, పత్తిలో ఒక రవ్వ మంట ఉన్నా సరే మళ్ళీ అది చెలరేగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే నివురు గప్పిన నిప్పు అంటారు. పత్తి అనేది కూడా మొత్తం చిన్న నిప్పు రవ్వ అంటుకున్నా కానీ కాలిపోతుంది. ఇప్పుడున్నటువంటి ఈ పత్తి బస్తాలు ఏదైతే యార్డ్ లో నిల్వ ఉన్నటువంటి పత్తి బస్తాలన్నింటిలో కూడా వీటిని ఆర్పి పూర్తి స్థాయిలో మంట చల్లారిపోయే వరకు జాగ్రత్తగా చూడాల్సిన అవకాశం వస్తుంది. లేదంటే మటుకు ఒక్క నిప్పు రవ్వ గాలికి ఎగిసిపడినా కానీ మళ్ళీ ప్రమాదం రిపీట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడైతే ఈ మార్కెట్ యార్డ్ లో వందల బస్తాల పత్తి ఇంకా నిల్వ ఉంది. అంటే ఈ పూర్తి స్థాయిలో ప్రమాదం తొలిగినట్టుగా మనం భావించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఆ పూర్తి మంట ఆరిపోకుండా ఉంటే మట్టుకు అది ఏ చిన్న గాలికి రవ్వకు లేసి వచ్చినా కానీ మిగతా బస్తాలకు అంటుకుంటే పెద్ద ప్రమాదం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతా ఉంది. ఆలస్యంగా రావటం వల్ల కూడా ఈ ప్రమాదం, ఫైర్ సిబ్బంది ఆలస్యంగా రావటం వల్ల కూడా ఈ ప్రమాదం తీవ్రత పెరుగుతుందని చెప్పొచ్చు. రకరకాల కారణాలు, అందరూ సమన్వయ లోపం స్పష్టంగా కనపడుతుంది. అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, మార్కెట్ అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున 5 రోజులుగా మార్కెట్ సెలవులో ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున అసలు మార్కెట్ యార్డ్ లోకి పత్తి ఎట్లా వచ్చింది అనేటువంటిది చెప్పాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది రైతుల పత్తి లేకపోతే రైతుల పేరుతో దళారులు కొనుగోలు చేసి స్టోర్ చేసినటువంటి పత్తి, ఒకవేళ రైతులే మన దళారుల పత్తి అయితే గోడౌన్లలో పెట్టుకోవాల్సిన పత్తిని తీసుకొచ్చి ఎట్లా ఖమ్మం మార్కెట్ యార్డ్ లో, పత్తి మార్కెట్ యార్డ్ లో ఉంచారనేటువంటి తేలాల్సిన సంస్కారం ఉంటుంది. అడుగడుగున నిర్లక్ష్యం ఉంది. అడుగడుగున రైతు ఎవరు నష్టపోయినా పర్వాలేదు, మనం సేఫ్ గా ఉంటే చాలన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక యువత చెప్తున్నారు. ఎందుకంటే ఫోన్ చేసినప్పటికీ కూడా సకాలంలో స్పందించలేస్తారా, లేట్ గా వచ్చారు అని చెప్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే కనుక ఒక నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. ఖమ్మం పత్తి మార్కెట్ లో గతంలో కూడా మంటలు ఎగసిపడినటువంటి సందర్భాలు, అగ్ని ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నటువంటి అధికారులు, వాటి నుంచి ఒక పాఠాన్ని నేర్చుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు నిర్లక్ష్యాన్ని చేయడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. సింధూర, రైట్, థ్యాంక్ యూ సాంబా.
ఒకటి కాదు ఈ లైన్ వరకు పోతే నా మొత్తం అబ్దుల్ ఇది పట్ట అల్లుడు ఇది పట్ట అందుకని ఆల్మోస్ట్ డివైడ్ చేయొచ్చు దాన్ని ముట్టుకోమని ఇచ్చాడు ఆ బస్తాలు పైకి అయిపోయాడు మధు ఆ బస్తాలు పైకి అయిపోయినాయి అది పైకి అయిపోయాడు కొద్దిగా ఆ పైకి అయిపోయింది మరి నేను చెప్పిన ముదిగొండ నుంచి ఉండే ఇక్కడ ముదిగొండలో ఉన్నట్టుంది కదా. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి యార్డ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పత్తి బస్తాలన్నీ అగ్నికీలల్లో తగులబడుతున్నాయి. సెలవు దినం కావడంతో సిబ్బంది సకాలంలో చేరుకోలేకపోయారు.